సార్, ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. మనం వెళ్ళిపోదాం. కంట్రోల్ రూమ్. ఎస్ సార్, కంట్రోల్ రూమ్. నేను నజీర్ రహమాన్ మాట్లాడుతున్నాను. సుల్తాన్పూర్ సరౌండింగ్స్ లో ఉన్న అన్ని స్టేషన్స్ నుంచి పోలీసులు అందరూ ఇప్పుడు ఇక్కడికి రావాలి. హజీం అలీ, చెప్పండి బైజాన్. ఆ పోలీస్ గార్డ్ ఏదో పన్నాగం పన్నుతున్నాడు. పన్నాగం పన్నేశాడు బైజాన్. అలం సార్, హైదర్ ఎక్కడ కనిపించట్లేదు. సార్ వాడు పారిపోయాడు అనుకుంటా. బాయ్జాన్, బాబా సార్ యొక్క పెద్ద కొడుకు. తను ఏం చూశారో అదే మీతో చెప్తారు. చెప్పు. తన గొంతుని ఎవరో నులిమి తలదిండుతో అదిమి చంపారు. ఫింగర్ ప్రింట్స్ ఏమైనా దొరికాయా? ఇతని మెడ మీద వేలి ముద్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్. ప్రియమైన సుల్తాన్పూర్ వాసులారా, మీరు నజరుద్దీన్ ఖిల్జీ ఎటువంటి వ్యక్తి అని అనుకుంటున్నారో ఆయన మీరు అనుకున్నంత మంచి వ్యక్తి ఏం కాదు. సుల్తాన్పూర్ బోర్డర్ లో అన్ని రకాల స్మగ్లింగ్స్ చేస్తూ ఉండేవారు. ఇండియాలో ఆయన పేరు మీద ఎన్నో మత్తు ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంతేకాకుండా మంచి స్టూడెంట్ అబ్దుల్ సలాం, లోకల్ నేమ్ కలీంబర్, ఇంకా అతని పనివాడు జులాస్, ఇకపోతే వకీల్ రుబాహర్, మీరు ప్రాణం కంటే ఎక్కువగా కొలిచిన సమీరుద్దీన్ సార్ని ఈ నజరుద్దీన్ ఖిల్జీ చెప్తేనే అందరూ చంపారు. ప్లీజ్ ముందు అందరూ సైలెంట్ గా ఉండండి. నజరుద్దీన్ ఖిల్జీ మరణం సాధారణ మరణం కాదు. ఆయన్ని గొంతు నొక్కి చంపేశారు. ఇటు చూడండి, ఇదే ఫారెన్సిక్ రిపోర్ట్. ఇందులో ఆయన కొడుకు హైదర్ అలీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. పోలీస్ హైదర్ ని హత్యా నేరం మీద అతి త్వరలోనే అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. బాయ్జాన్, చిన్న ఎలా మన బాయ్జాన్ని బార్డర్ ద్వారా బయటికి పంపించండి. ఏ సుల్తాన్పూర్ బార్డర్కి వెళ్ళలేమా? నసీర్ రహమాన్కి పిచ్చి పట్టింది. సుల్తాన్పూర్ బార్డర్లోకి మనిషి కాదు కదా, ఒక పిచ్చికి కూడా లోపలికి రాలేదు. మీరు ఎలా నా బాయ్జాన్ని బార్డర్ దాటించండి. అటుపక్క బాబాజాన్ మనుషులు బాయ్జాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ బాయ్జాన్కి మాత్రం ఏదైనా అయిందంటే బాయ్జాన్కి ఏమీ కాదు. నిజం చెప్పాలంటే బాయ్జాన్ నాకు చాలా మంచి పనులు చేశారు. కానీ నేను చెప్పవయ్యా. రా బంగారం, వెళ్దాం. మనం ఈరోజు రుణం తీర్చుకోవాలి. ఇతనే బాబాజాన్ గారి చివరి వారసుడు. మీరు బయలుదేరండి, కంగారు పడకుండా వెళ్ళండి. బాయ్జాన్, ఇక మేము బయలుదేరుతాం. హషీం అలీ, చెప్పండి బాయ్జాన్. మా పిన్నమ్మని జాగ్రత్తగా చూసుకోండి. సరే బాయ్జాన్. బాయ్జాన్, ఒక సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ నజీర్ రహమాన్ వెర్రి పట్టిన వాడిలా శంభు ఇంకా రమేష్ని ఉతికి పారేశాడంట. నాకెందుకో ఆ పోలీస్ని చంపేయాలనిపిస్తోంది. అయ్యో, ఇప్పుడు దానికి సమయం లేదు. మీరు కొంచెం ఓపిక పట్టండి. మీరిప్పుడు మీ ప్రాణాలు కాపాడుకునే సమయం బాయ్జాన్. బాయ్జాన్, మీరు ఎప్పుడైనా కాస్త కూల్గా ఉండండి. బంగారం, పద వెళ్దాం. రండి భాయ్జాన్. అలం, చెప్పండి సార్. మీరు నాతో రండి. ఓకే సార్. గుర్కన్ సార్, మీరు బీజేపీని అలర్ట్ చేయండి. హైదరు వాడి మనుషులు ఏదేమైనా బార్డర్ని క్రాస్ చేయకూడదు. ఎస్ సార్.
భాయ్జాన్, మనం ఇప్పుడు బోర్డర్ దగ్గరికి వచ్చేసాం. ఇక కంగారు పడాల్సిన అవసరం లేదు. అటువైపు మనుషుల్ని సెట్ చేశాను. టెన్షన్ పడనక్కర్లేదు. భాయ్జాన్, నేను మీ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇక్కడి నుండి అన్ని సమాచారాలు మీకు టైంకి అందజేస్తూ ఉంటాను. పదండి, మీరు ఇప్పుడు అసీం త్వరగా ఎక్కడికి వెళ్ళాడు? బయలుదేరాలి. ఏమో తెలియదు భాయ్జాన్. త్వరగా వెళ్ళి వెతుకు, పో, చూడు, పో, నువ్వు వెళ్ళు. నీయా? ఆసిం, ఎక్కడున్నా? ఆసిం, హే తపస్సల్, కదలకో. నేను తలుచుకుంటే నేను ఇప్పుడే ఇక్కడే షూట్ చేసి చంపేయగలను. కొన్ని లెక్కల్ని పారసంగ్ అకౌంట్లో చూపించాల్సి ఉంది.
కాలం మారింది. కొత్త బాబా యొక్క దుస్తులు రంగు కూడా మారింది, కానీ గుణం మాత్రం మారనే లేదు. ఇప్పుడు పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది.